కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రంలో నూతన అదనపు మిషనర్ను ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొని ప్రారంభించారు. ప్రభుత్వ కిడ్నీ డయాలసిస్ లో భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ కంపెనీ సహాయక సహకారాలతో అదనపు బెడ్లు, అదనపు మిషనరీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సహకారంతో ప్రారంభమై ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా సుదూర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ బెల్ వాళ్ళు ఏదైతే ఇనిషియల్ గా 8 బెడ్స్ ఇచ్చినారు, 8 యూనిట్స్ ఇచ్చినారు మనకు డయాలసిస్కి. మళ్ళీ ఫర్దర్ మనకు ఈ 23 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 10,000 మంది ఇక్కడ డయాలసిస్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు, మన బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కాకుండా. మనకి ఇంకా కూడా రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళకి ఫర్దర్ లెటర్ పెట్టినాము. దానివల్ల వాళ్ళు మళ్ళీ ఒక అదనంగా 6 మిషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా కాకుండా మన ఈ హాస్పిటల్ ఈ యూనిట్కి ఒక బోరు, మోటారు ఇవి కూడా రిక్వైర్మెంట్ ఉండడం, అవి కూడా జనరేటర్, ఇవన్నీ కూడా వాళ్ళు ఫర్దర్ శాంక్షన్ చేస్తామని తెలియపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి యాక్చువల్గా మా పెద్దలు గోవిందరెడ్డి సార్ కూడా రావాల్సింది, అత్యవసర కారణం వల్ల రాలేదు. ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారు, వైస్ చైర్మన్ సాయి గారు అండ్ గోపాల్ స్వామి అన్న గారు, సీనన్న, ఎద్దారెడ్డి అన్న, అందరూ లీడర్స్ అందరం కలిసి కూడా మేము ఈరోజు ఈ 6 యూనిట్స్ ఏవైతే మిషన్స్ వచ్చాయో వాటిని కూడా వచ్చి సందర్శించడం జరిగింది. మేము ఈ విషయంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ అందరికీ తెలుసు మా హస్బెండ్ డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, ఆయన ఆర్థోపెడిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో కూడా మన బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఫ్లూరోసిస్ ప్రాబ్లం, అంటే ఈ బీపీ షుగర్ల వలన ఎండ్ డిసీజ్గా కిడ్నీలు పాడవడమే కాకుండా మన బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ ఫ్లూరోసిస్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్ చాలామంది సఫర్ అవ్వటం గతంలో ఆయన చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడూ అనేవాళ్ళు అనమాట, ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ అవసరం ఉంది, ఎందుకంటే పేషెంట్స్ దూర ప్రాంతాలు, నెల్లూరు కానీ, ప్రొద్దుటూరు కానీ, కడప కానీ వెళ్ళటము, ఇవన్నీ కూడా ఆయన చెప్పేవాళ్ళు. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారని, ఆయన బెల్ కంపెనీ బెంగళూరులో ఆయన ఏజీఎంగా వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళిద్దరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ సుపీరియర్స్తో మాట్లాడి